కానీ పొలం బాట అనగానే కాంగ్రెస్ భయపడ్డది, నీళ్ళు ఇస్తున్నది అంటున్నారు హరీష్ రావు. ముందేదో ఇస్తే అయిపోయా కదా అంటున్నారు. ఈ హరీష్ రావు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతుండేని వాళ్ళ చుట్టాలు చెప్తుండే. ఓ డొక్కు మారుతి కార్లు వచ్చి వాళ్ళ మామ గ్యారేజ్ల కింద కూర్చొని ఒక సద్ది మూట కట్టుకొచ్చుకొని డబ్బా నీళ్లు పట్టుకొచ్చుకొని తాగుతుండే, మామ ఇంట తిని కూడా పెట్టకపోతుండే అని చెప్పారు. ఈ హరీష్ రావుకి 10 సంవత్సరంల కాలంలో మెడికల్ కాలేజీలు 1000 కోట్లు ఆస్తులు ఎక్కడొచ్చాడని చెప్పండి. అప్పుడు హరీష్ రావు మాట్లాడే మాటలకు మేము జవాబు చెప్తాం. మందకృష్ణ మాదిగ గతంలో ప్రెస్ మీట్ పెట్టిండు, మళ్ళీ ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నది, రెడ్లు ఇక మాలల రాజ్యం నడిపిస్తున్నారు అంటున్నారు కడియం కూతురుకు టికెట్ ఇవ్వడంతో. మందకృష్ణ మాదిగ నాకు అత్యంత సన్నిహితుడు, నా ప్రియ సోదరుడు. తన జీవితకాలం అంతా కూడా మాదిగల యొక్క వర్గీకరణకు పోరాటం చేస్తూ ఉన్నాడు. అతను తీసుకెళ్ళి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, కాంగ్రెస్ నాయకత్వాన్ని దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగినది. అంతకుముందు ఎన్నికలలో వారికి మాకు మద్దతు కూడా తెలిపినారు. వారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. వారు ఏ పార్టీకి మద్దతు ఎక్కడ తెలిపినా కూడా నా సోదరుడు మందకృష్ణ నీ యొక్క లక్ష్యం వర్గీకరణ, అది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మీకు విన్నవిస్తాను. జరగబోయే తుక్కుగూడ సభ వేదిక గత రిజల్ట్ని రిపీట్ చేస్తుందా? అక్కడ సభ ఏర్పాటు చేస్తే 64 సీట్ల మెజార్టీతో గెలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ఆ సభ? బ్రహ్మాండంగా ఉండబోతుంది. మాకు కలిసి వచ్చిన ప్లేసు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ కూడా అక్కడి నుంచే జరగబోతా ఉన్నది. అది ఇప్పుడు ఒక గంటలో అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, అక్కడికే వెళ్తా ఉన్నాం గ్రౌండ్ పర్యవేక్షణ కొరకు. అది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడే 10 లక్షల మంది వచ్చినారు. ఈసారి అధికారంలో కూడా ఉన్నాం, మొబిలైజేషన్ మేము చేయాల్సిన అవసరం లే, ప్రజలు ఆతృతతో చూస్తూ ఉన్నారు. ఆ సభ సోనియా ఇచ్చిన 6 గ్యారెంటీలతోటి అధికారానికి వచ్చినాం. అదే తుగ్గూడ సభ మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 న్యాయతో ఏర్పాటు చేస్తున్న మేనిఫెస్టో రిలీజ్ చేయడంతో జాతీయ స్థాయిలో కూడా INDIA ప్రభుత్వం ఏర్పడుతుందని గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం.